అదానీ అవకతవకలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అమెరికాలో అదానీ అవినీతి అక్రమాలపై కేసు నమోదైందని చెప్పారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే హరీష్ రావు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని మరోసారి రుజువైందని విమర్శించారు. 10 ఏళ్ల క్రితం 60వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 2వ ప్లేస్కు ఎలా వచ్చారో మోదీ చెప్పాలని ప్రశ్నించారు విప్ ఆది శ్రీనివాస్. అదానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం బయటపడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అదానికి దేశ సంపదను దోచిపెడుతున్న వైనాన్ని మణిపూర్లో మానవీయ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రధాని మోదీ గారు నోరు మెదపకుండా ఉండడమే కాకుండా కనీసం పరామర్శిద్దామన్నటువంటి సోయికులు లేనటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ మేము చలో రాజ్భవన్ పేరిట ముందుకు పోతే ఎందుకు ఇక్కడ హరీష్ రావు గారికి నొప్పి అని అడుగుతా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మేము చెప్పినటువంటి మాట నేడు నిజమైందనే మాట సందర్భంగా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అని అంటే భారతీయ జనతా పార్టీ విధానాన్ని మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిన సందర్భం మేము జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి తెలంగాణ అవసరమైతే మీకు చిత్తశుద్ధుంటే రమ్మని చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించే పని తీసుకుంటే కూడా ఈరోజు మీరు బీజేపీని కాపాడడానికి అంటే మేము బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అనే దానికి నిదర్శనం ఈరోజు హడావుడిగా హరీష్ రావు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం. మేము ఇక్కడ వచ్చి పరిశ్రమ పెడతా అంటే అనుమతి ఇవ్వడానికి చట్టబద్ధంగా అవకాశం ఇస్తున్నాం తప్ప తెలంగాణ రాష్ట్ర సంపద వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు ఇక్కడ వచ్చి పరిశ్రమ పెడతా అని చెప్పంటే చట్టబద్ధంగా మేము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళలాగా దేశ సంపదను పోర్టులు, నేవీ పోర్టులు, ఎయిర్పోర్టులు రకరకాల విధంగా వాళ్ళు సంపదలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధానం మేము చేయబోమనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చట్టబద్ధంగా ఉంటేనే మేము ఇక్కడ అమలు పరుస్తాము. చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని తేలితే వాటిని కూడా అనుమతించే భూమి ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఏకగ్రీవం తీర్మానం చేస్తారు రమ్మని ఇప్పుడే రాజ్భవన్ ముంగట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి